ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు. అహో! ఏమ్రా ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు సపోర్ట్ దాకా కూర్చుంటే ఎట్లా చెప్పున ఏదో ఒకటి కానీ అండ్రి. సర్లే అయింది ఏదో అయింది, ఇంకెన్ని రోజులు ఇట్టుంటారా? అందరు కలిసి ఓ పని చేయరు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయరి. అరే మీరు పెద్ద మనుషులారా, మీకు పంచాయతీ చెప్పా తాదిరా. అరే నువ్వు ఆగరా, మళ్ళీ పలు చెప్పు. ఏం లేదురా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేయరి. ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనా కాదా? గంతే. చెప్పు తీసుకొని కొట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే మాకు మేమే దొంగలు ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలనా? మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా? అసలు మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు. నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని తీపిస్తావు. నీ కంట్లకి ఎట్లా కనబడుతున్నాం మేము? నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా. మనిషిని పెట్టకుండా వీడిని ఆయనకెళ్ళ కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? నువ్వు పెట్టకుంటే ఈడిన ఆయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? అవును, రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తినన్నా బతుకుతా గానీ గిసుంటి పాప పని అయితే నేను చెయ్య. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసమ్మగుళ్ళ సొరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు అదే వాళ్ళకి వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? ఏందే నువ్వు తీరని నువ్వు అంటావు, ఆడు తీరని ఆడంటాడు. ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరు తీయంది ఏమైందంటావు? మేమే ఇంట్లో దాసుకుని పోయిందని చెప్తున్నావా? చెప్పండి. అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచాలు ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంటి వాళ్ళ దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? ఏంద్రా? అరే నేను ముట్టి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఈయనకంత పెద్ద బండి పోను దోస్తులు, వీడు వడే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలే అని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా? నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? ఏమ్రా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం ఆయన వారా? బరాబర్ అంట. అయితే ఇప్పుడు మీరు అసలు మనుషులరా? మనుషులరా? సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా? నన్నే బద్నాం చేస్తారా మీరంతా? ఏం మనుషులరా మీరంతా? అని చూడరా, ఆడరా మనిషి అంటే. ఇప్పుడు నా గురించి ఎందుకు కొనిరాదు మామ? నీ గురించి నేను మాట్లాడాలి. రేయ్ వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనుకున్నాడు రా. దాన్ని అర్థం చేసుకున్నాడు రా. ఆడిని చూసి నేర్చుకోడరా. వాని సంక నాకినా మీకు సిగ్గు రాదురా. వర్ణియా గోస పాడుగాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వారి గురించి తెలవాలి కానీ వారి నోట్లు వచ్చేవద్దు. నువ్వు ఎవరిని పడితే ఇట్లా గొర్రెల అందరు ఆడుకుంటారు నిన్ను. గొర్రె ఆడేం చేసిండ్రా? ఏం చేసిండు అని అడుగు. ఏమైందిరా? ఏమైందా? నీ బిడ్డను వేసుకుని ఊళ్ళో లంగ తిరుగులు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాను? ఏ రోజు తుమ్మల కొట్టబోతుండు. తుమ్మలలోకి పోతురా? గలీజ్ పనులు చేస్తురు. రేయ్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రేయ్ నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేనేం తప్పు మాట్లాడినా? ఉన్న విషయం మాట్లాడినా? ఇంకొక్క మాట, ఒక్క మాట నోట్లోకి వెళ్తే ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా. ఏ అడుగు అన్నే అడుగు. ఆడినే ఉన్నాడు, ఈ బిడ్డినే ఉన్నది, నేనే ఉన్నా. ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకుని ఊళ్ళో ఎరుగు తప్ప ఇదంతా అబద్ధం అని చెప్పు. చెప్పాడు నోరు ఇక్కడే మూయిపిరా. చూడరా ఇప్పుడు అది చెప్తాడు రా. అది చెప్తాడు ఇను. అది చెప్తాడు ఊరంతా ఇంటది ఇను.
మాట్లాడవేంద్రా, సప్పుడు చేయవేంద్రా, ఇది అబద్ధం అని చెప్పురా. అంటే మామ అది అయ్యో అంటే అంటే మీరందరూ కలిసి నన్ను తప్పకుండా. ఏయ్! పంచారు దానా ఎక్కడికి ఉండా? ఏయ్, నా కడుపులో చెడపుట్టావు కదే. ఏయ్, నీకేం తక్కువ చేశానే? ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు? ఇప్పుడేమంటావు? ముందుగా నీ ఇంటోళ్ళని చక్క పెట్టుకో. ఏయ్, పోరా లండి కొడక. హా, నన్ను లెవెన్ కొడుకంటావా? అంటారా? పోరా దొంగ లండి కొడక. ఏం మాట్లాడుతున్నావు? నా పిసలేసిందా? ఏయ్, అడుక్కు తినే బాడు కావరా నువ్వు? అన్నా మాటలు మంచిగా రాని అన్నా. ఏయ్, దొంగవరా నువ్వు? ఆ మొగండి దొంగ అంటవా? ఏయ్, నిన్ను చొక్కా పట్టుకుంటావా నువ్వు? ఏయ్, ఏయ్, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు లండి కొడక? దోస్తులని రోజు వాళ్ళ సంకనాగినికి పోతున్నారు నువ్వు. తిరిగిపోతు బాడు. ఆహా, నేను తిరుగుతానే వస్తాందా? నువ్వు చేసినప్పుడు లేదా? మేము ఊర్లో లేనప్పుడు మీ దోసగాళ్ళని తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా? నువ్వు చేస్తే లేదు గాని నేను తిరుగుతానే వస్తాందా? అట్లా అంటే నువ్వు కూడా తాగుపోతానువే. నుండు, నన్ను తాగుపోతుంటావరా నువ్వు? పొద్దుంతా పనికి పోయి సాయంకాలం శాతకాగా 90 దాటితే నేను తాగుపోతానా? ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే పెద్దయ్యకి ఇదేం చేస్తాడో నన్ను. రేయ్, నువ్వు ఇంట్లోంచి పోరా పోరా. ఆడడికి పోతారు చెప్పు. గీసి కట్ల ఏడుకోమంటానవరా? మొయ్, మొయ్. రేయ్, పోరా ఇంట్లోంచి పోరా. పో పోతా భయమా? ఆ పో, పోయి బాయిలో దుంకి సావు. ముందు నుండి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, మనం ఎంతలు ఉండాలనో అంతలనే ఉండాలి అని. ఇన్ని రోజులు అన్నని ఎగేసుకొని తిరిగినావు, ఇప్పుడు అన్నేమో సున్నం పెట్టిండు. ఊకో రాదే, ఊకేదో అడుగుతావు. అబ్బో, అన్ననంటే పౌరుషం పొడసుకొస్తుందే? గింత జరిగిన సిగ్గు రాదా నీకు? అన్నన్ అనేసరికి ఎక్కడ లేని పౌరుషం ఈయనకి. అరే, ఒక పిష్ ముక్క చెప్పరా. అరే తమ్ముడు, ఒక షాము కదే. అది సరే గాని మీ బాముచ్చి ఏడాకి వచ్చిందిరా? బావా బడిగాడా అని పేరు నా ముందరే తవ్వరా. వాడు మనిషి వంద పుట్టుకనా? నిజులే వయసు అంటే ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటారు, తర్వాత మీరే కలిసిపోతారు. చెప్పిన గారా అని పేరెత్తదని. వీళ్ళు ఒకటేరా, చూసే మనమే పిచ్చోళ్ళం. వీడున్న వీళ్ళ బావ కలవకుంటాను అన్నాడు, వీళ్ళ బావ సంఖ వీడిపోయి నాకుంటాను అన్నాడు. ఇంకొకసారి అని పేరు నమ్ముకుంటే తినవనుకో, ఇది నీ గొంతులో దింపి సంపుతా నీ అవ్వా. తెలియదు గురించి. వాడు మనిషి వంద పుట్టుక. సంతవేదన విని ఊకో బిడ్డ, అయిపోయింది. అయిపోయింది అయిపోయింది కదలకు అయిపోయింది చూడు. అయిపోయింది అయిపోయింది. ఊకో. ఏమిరా ఇంత చేస్తున్నావు? వేడోకమ్మా. మీ ఇంటి పెద్ద మనిషి, అయిపోయింది చూడు. మీ అన్నకు ఒక మాటన చెప్పవారా? అగో మాటలోనే వచ్చేసిండు. ఊకో. ఎవడన్నా ఎవడికన్నా ఏ ముఖం పెట్టుకుని వచ్చిండు? ఆ ఇంట్లో పాలేరు లెక్క పనిచేసిన, ఊడిగం చేసిన, సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువిచ్చిన, అసొంటిది 10 మందిలో నన్ను దొంగ అన్నాడు. వానికి నాకు సంబంధమే లేదు అసలు. వెళ్ళిపోమని చెప్పండి. ఊకోమన్నానా? ఊకో. సంధ్య, కాలేజీకి వెళ్ళి ఎలగబెట్టింది చాలు, మా పరువు తీసినాం. ఇంట్లోకి పో. ఏంది నాన్న, నేను నీ పరువు తీసినా? మరి నువ్వు చేసింది ఏంది నాన్న?
ఇన్ని రోజులు wanతో రాసుకొని పూసుకొని తిరిగినావు, కన్న కొడుకులాంటోడు అన్నావు, సొంత మనిషిలా కలిసి ఉన్నావు, ఒకే కంచంలో తిన్నావు, ఒకే మంచం మీద పన్నావు. ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకు రాని వాని జాతి నీ బిడ్డ కడికొచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా చాలా మంచోడు అని అనుకునేదాన్ని. కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడువేం కాదు నాన్న. నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివి అనిపించుకున్నావు. వాడు జాతి తక్కువడు కావచ్చు, కానీ చెడ్డోడు మాత్రం కాదు. మీరనుకుంటున్నట్టు వాడెవరిని మోసం చేయలేదు. వాడెంత అద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగినా, నన్ను ప్రేమించమని టార్చర్ పెట్టినా. అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని అద్దన్నాడు. చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే గాని వాడు ఒప్పుకోలేదు. అదే వాని ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి నన్ను ఇష్టం వచ్చినట్టు. అద్దులే, నువ్వు తట్టుకోలేవు. అయినా వానికి నాకన్నా మా అందరికన్నా నువ్వంటే చాలా ఇష్టం నానా. ఇన్ని రోజులు వానికి ఎవ్వరు లేకపోయినా నువ్వున్నవని అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు, ఓ ధైర్యంతో బతికేటోడు. కానీ నువ్వు ఒక్క మాటతో వాడు బతికుండగానే చంపేసినావు కదా నాన్న.